నమస్తే, వెల్కమ్ టు మెటాప్లస్. ముందుగా ఈ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మెటాప్లస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఈరోజు మనం డిస్కస్ చేస్తున్న పాయింట్ వచ్చేసి విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్. అసలు ఈ కింగ్డమ్ ఏంటి? ఇది లుక్ చూడడానికేమో పీరియాడిక్ డ్రామా లాగా, హీరో గెటప్ గుండుతో చాలా పెక్యులర్గా డిఫరెంట్గా అనిపిస్తుంది. మరి ఈ కింగ్డమ్లో ఉన్న రహస్యాలేంటి? ఈ కింగ్డమ్లో ఆ కింగ్ ఏం చేయబోతున్నాడు? ఆ సినిమాలో ఉన్న కంటెంట్ ఏంటి? విజయ్ దేవరకొండ ఈసారి హిట్ కొట్టబోతున్నాడా? ఇలాంటి ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ అని మనతో షేర్ చేసుకోవడానికి ప్రముఖ ఫిలిం జర్నలిస్ట్ హ్యామ్ సుందర్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు ఈ విషయాలు తెలిసేసుకున్నాం. ఇప్పుడు సార్ చెప్పండి. కింగ్డమ్ టైటిల్ అయితే చాలా పవర్ఫుల్గా ఉంది. మరి ఈ కింగ్ ఈసారి నిజంగా హిట్ కొడతాడా? అంటే విజయ్ దేవరకొండ గెటప్ చూస్తే మీ గెటప్ లాగానే ఉంది. గుండు శేషులో రాజశేఖర్ గెటప్ పెట్టాకు, ఆ గెడ్డం కూడా ఒక వెరీ డిఫరెంట్ గెడ్డం. ఆ గెటప్ చూస్తే అట్లా ఉంది. కాకపోతే టీజర్ అయితే ఇంటెన్స్ టీజర్, ముఖ్యంగా హీరోయిజం ఎలివేషన్స్ బాగా ఉండేట్టుగా, ముఖ్యంగా వాయిస్ ఓవర్ అనేది పెద్ద హైలైట్ అయింది. ఎన్టీఆర్ వాయిస్, జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ అనేది చాలా హైలైట్ అయింది. అంటే స్టార్టింగ్లోనే ఆ సముద్ర పొడ్డున ఆ శవాలను చూపించుకుంటూ మరి ఆ రాజు ఎంటర్ అవుతాడని చెప్పడం వరకు కూడా చాలా బాగుంది. అంటే సార్ ఇప్పుడు ఈ టీజర్లో హీరోని లాస్ట్లో ఇంట్రడ్యూస్ చేశారు. అంతకు ముందు వరకు ఈ విజువల్స్ కానీ లేకపోతే గన్ షాట్స్, ఫైరింగ్ వీటి మీద వాయిస్ ఓవర్ పోస్ట్ చేసుకుని వచ్చారు. ఈ వాయిస్ పోస్ట్ చేసిన ప్రతి చోట హీరో కనిపించకపోయినా ఆయన ఇంటెన్సిటీని అయితే చూపించారు. మరి దాన్ని దేనికి రిప్రజెంటేషన్ అంటారు? అసలు ఇది కథ ఏ నేపథ్యంలో జరగబోతుందని మీ ఎక్స్పెక్టేషన్? మనకైతే ఆ సముద్ర తీర ప్రాంతంలో జరిగే కథలాగా ఉంది. అది టెర్రరిజంతో ముడిపడినట్టుగా మనకు ఆ మిలిటెంట్స్ బ్యాక్డ్రాప్లో ఉన్నట్టుగా అనిపిస్తుంది స్టోరీ చూస్తుంటే. అయితే ఇక్కడ ఏంటంటే వాళ్ళు మన హీరో కనిపిస్తున్నాడు కానీ హీరోయిన్ ఎవరు, మిగతా ఆర్టిస్టులు ఎవరు అనేది కూడా ఎక్కడా మనకి రివీల్ కాలా. అంటే కావాలనే హైడ్ చేశారా వాళ్ళని అనేది అర్థం కావట్లేదు. అసలు విలన్ ఎవరు? ఇప్పుడు వీడి12 అంటూనే మన అప్డేట్స్ వచ్చినాయి. ఆ వీడి12 అనేది వచ్చిన తర్వాత ఒక హీరో విజయ్ దేవరకొండ కనిపించాడు మనకి. ముఖ్యంగా ఖుషి ఫ్యామిలీ స్టార్ తర్వాత వస్తున్న సినిమాగా విజయ్ దేవరకొండ సినిమా ఇది. కానీ మంచి లైగర్ తర్వాత ఖుషి ఒక మాదిరిగా అనిపించింది, కానీ మళ్ళీ ఫ్యామిలీ స్టార్కి వచ్చేసరికి మళ్ళీ నిరాశపరిచింది ఫ్యాన్స్ని. మరి 12 సినిమాలు 2011లో ఆయన కెరీర్ స్టార్ట్ అయితే 2025 వచ్చేసరికి 12 సినిమాలు చేసుకుంటూ వెళ్ళారు. కానీ హిట్లు అనేది చాలా అవసరం విజయ్ దేవరకొండకి. మరి గౌతమ్ తిన్ననూరి జెర్సీకి మంచి పేరు వచ్చింది, అలాగే హిందీ జెర్సీ కూడా మంచి పేరు వచ్చింది. అలాంటి గౌతమ్ తిన్ననూరి మరి విజయ్ దేవరకొండ ఎలా చూపించాడు అనేదే ఇందులో కీలకమైన అంశం. మీరు గౌతమ్ తిన్నూరు అన్నారు కాబట్టి ఇందులో మాట్లాడుకోవాల్సిన ఎలిమెంట్ ఏంటంటే, గౌతమ్ తిన్నూరు అంటే ఎమోషన్ బిల్డప్ చేస్తూ చాలా సోల్ఫుల్ స్టోరీస్, లవ్ స్టోరీస్ని నెరేట్ చేస్తాడు. ఇక్కడ హీరోయిన్ విషయం అసలు హీరోయినే కనిపించలేదు. పైగా ఇదంతా ఒక బ్లడ్ అండ్ షేడ్తో కనిపిస్తున్న రగ్గడ్ బ్యాక్డ్రాప్ ఉందో తప్ప ఇందులో ఎమోషన్ అయితే ఉంది. మరి అది ప్రేమ తాలూకా ఎమోషన్ అన్న విషయం అయితే కాదు అని చాలా స్పష్టంగా అనిపిస్తుంది. ఇందులో ఏ ఎమోషన్ని డ్రైవ్ చేశాడంటారో, అసలు ఆ హీరోని ఎట్లా పోర్ట్రేట్ చేయబోతున్నాడు? గౌతమ్ తిన్నూరి సినిమాలో అయితే నాకు అనిపించలేదు ఈ టీజర్ చూసి. మీకేమనిపించింది? ఇప్పుడు గౌతమ్ తిన్నూరి మళ్ళీ రావ సినిమా కూడా భావోద్వేగాలు, ప్రేమతో ఉండే సినిమానే. అలాగే జెర్సీ కూడా అదే తరహాలో ఆ భావోద్వేగాలతో కూడిన సినిమానే మీరు అన్నట్టుగా. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందంటే, హీరో విజయ్ దేవరకొండ దృష్టిలో పెట్టుకుని కథ తయారు చేసుకుని అతనికి ఇమేజ్ తగ్గట్టుగా మలుచుకున్న కథగా మనకు అనిపిస్తుంది. అంటే ఈ సినిమా ముందు రామ్ చరణ్ చేయాల్సిన సినిమా, ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవడంతో అదే సినిమాని ఇప్పుడు విజయ్ దేవరకొండతో చేస్తారు. బహుశా అదే అయి ఉండొచ్చు. ఎందుకంటే అప్పుడు గౌతమ్ తిన్ననూరుతోనే సినిమా ఉంది, రామ్ చరణ్ అని వార్త వచ్చినాయి కదా. ఆ సినిమా ఇప్పుడు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఆ సినిమాని ఈ సినిమా అయి ఉండొచ్చు. అయ్యడానికి అవకాశం అయితే ఎక్కువ ఉంది. కాకపోతే అనిరుద్ధ మ్యూజిక్ ఉంది కాబట్టి దీంట్లో పాటలు ఎన్ని ఉంటాయి, హీరోయిన్ ఎవరు, మరి విలన్ ఎవరు, అసలు సినిమా ఏ బ్యాక్డ్రాప్లో వెళ్తుంది అనేది ఎవరికి అర్థం కావట్లా. మే 30వ తారీఖు రిలీజ్ చేస్తామని వాళ్ళు డేట్ కూడా ఇచ్చేశారు. కాబట్టి ఏ జనవరిలో ఉంటుంది ఈ సినిమా అనేది ఇప్పుడు దాకా సస్పెన్సే. అంటే జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్తో మనకి చూసుకుంటే ఈ చాలా ఎమోషనల్ సబ్జెక్ట్గా, ఇంటెన్స్ ఉన్న సబ్జెక్ట్గా మనకు అనిపిస్తుంది. కాకపోతే అది ఒక కింగ్డమ్ అంటూ టైటిల్ కూడా పెట్టారు కాబట్టి ఆ కింగ్డమ్ అంటే ఆ రాజ్యం ఎవరి రాజ్యం, కింగ్ ఎవరు, మరి విజయ్ దేవరకొండ పాత్ర ఏమిటి అనేది మాత్రం ఎక్కడ ఊహకాందకుండానే డిజైన్ చేసుకున్నారు వాళ్ళు. అంటే ఎలివేషన్ అయితే ఇచ్చారు, కానీ ఆ టీజర్ చివరిలో ఎంటర్ అవుతాడు విజయ్ దేవరకొండ ఒక డిఫరెంట్ గెటప్లో కూడా. అంటే రకరకాల షేడ్స్ ఉండొచ్చు ఆ పాత్రకి. కిరీటాన్ని కూడా చూపించడం జరిగింది. కిరీటాన్ని కూడా చూపించారు. నడుచుకుంటూ రావటం, చేత్తో కిరీటం, బ్లడ్తో తడిచిన కిరీటం చూపించారు. స్టార్టింగ్లోనేమో ఇసుక తిన్నెల్లో ఉన్న శవాలను చూపించుకుంటూ వచ్చారు. చివరికి వచ్చేసరికి మరి ఈ పాత్ర విజయ్ దేవరకొండ పాత్ర అనేది మధ్యలో కిరీటం చూపించుకుంటూ వచ్చారు. కింగ్డమ్ అని టైటిల్ పెట్టారు కాబట్టి దాని జస్టిఫికేషన్ ఎలా చేస్తారు, అసలు ఆ కింగ్డమ్ ఏంటి, ఒకవేళ ఎల్టీటీ అనుకుంటేనేమో
మరి అక్కడ మరి ఆ ప్రభాకరన్ బ్యాక్ డ్రాప్ ఇది చేయాలంటే కొద్దిగా వివాదాస్పదమైన సబ్జెక్ట్ అది. ఎల్టీటీని టచ్ చేసుకుంటే ఇబ్బందికరమైన సబ్జెక్టు, ఎటుపక్క ఒరుగుతారు అనేది ఒక ఇబ్బంది ఉంటుంది. అంటే దాని బ్యాక్ డ్రాప్లో జరిగే ఒక ప్రేమ కథ ఇలాంటివన్నీ ప్రేమ కథ అయ్యే అవకాశం ఉందంటారా? ఎందుకంటే ఈ శవాల గుట్టలు రక్తం ఏర్లై పారడం అవకాశం లేదు. కానీ సాధారణంగా మరి ప్రేమ లేకుండా ఇలాంటి కథని రన్ చేయాలన్నా కానీ కష్టమే కదా. ఎక్కడో అక్కడ ఆ ఎలిమెంట్ ఉండి ఉంటుంది. ఇప్పుడు జనాల ప్రేక్షకుల్ని కట్టిపడేయాలంటే ఏదో ఒక ఎమోషన్ అనేది క్యారీ అవ్వాలి. ఆ ఎమోషన్ ఎలాంటి ఎమోషను ఏంటనేది ఒక సస్పెన్స్ అయితే ఉంది. అంటే సరే, ఇప్పుడు గౌతమ్ తిన్నూర్ అంటే ఇందాక మనం అనుకున్నాం కదా సోల్ఫుల్ డైరెక్టర్ అని. అతను ఈసారి సోల్ ఎక్కడంటే టీజర్లో హీరో క్యారెక్టరైజేషన్ ఎలివేట్ చేయడం కోసం కొన్ని మాటలు రాశాడు. కాలచక్రాన్ని బద్దలు కొట్టుకొచ్చిన పునర్జన్మెత్తిన చక్రవర్తి అని, స్టార్టింగ్లో వచ్చేసి ఈ యుద్ధం ఎవరి కోసం జరుగుతుంది అంటే ప్రతి చోట ఒక క్వశ్చన్ మార్క్. హీరో క్యారెక్టరైజేషన్ చాలా పొయిటిక్గా రాశాడు ఆ వాయిస్ ఓవర్ తాలూకు మాటల్ని. అవి వింటే మీకు ఏమనిపించింది? ఇప్పుడు కాలచక్రం అనే మాట వాడారు కాబట్టి ఏమైనా టైం ట్రావెల్ కథాంశం తీసుకునే ఉన్నా లింక్ పెట్టుకుని మలిచారా అనుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే టైం తీసుకున్నారు ఎక్కువ, ఈ సినిమా షూటింగ్ కోసం ఎక్కువ టైం తీసుకున్నారు కాబట్టి ఏదో ఒక కొత్తదనం లేకపోతే ఉత్త టెర్రరిస్టులు మిలిటెంట్లు బ్యాక్డ్రాప్లు తీసుకుంటే జనం కూడా అంత ఎక్కే సబ్జెక్ట్ కాదు. ఎందుకంటే మన నేటివిటీ కూడా చూస్తారు కదా. ఇప్పుడు తమిళ వాళ్ళకి ఎక్కుతుందేమో కానీ ఆ నేటివిటీ తీసుకుంటే మన వాళ్ళు ఓన్ చేసుకుని యాక్సెప్ట్ చేయాలంటే చేయలేరు. కాబట్టి ఏదో ఒక హిడెన్ అంశం అయితే దీంట్లో ఉంది. అదేమిటి అనేది మనం చూడాలి. అంటే ఈ సినిమాతో ఖచ్చితంగా విజయ్ దేవరకొండ హిట్ కొడతాడు అని మీకు అనిపించిందా టీజర్ చూడగానే? ఆ ఛాయలు కనిపించినాయా? ఖచ్చితంగా అతను సరిగ్గా ఉపయోగించుకుని డైరెక్టర్ సరిగ్గా తీస్తే ఖచ్చితంగా హిట్ కొడతాడు. గౌతమ్ తిన్నూరులో ఆ టాలెంట్ ఉంది, విజయ్ దేవరకొండలో ఆ పాత్రను పండించగల కెపాసిటీ ఉంది. ఎందుకంటే మధ్యలో వచ్చిన సినిమాలు ఏమైందంటే అతను స్టార్టింగ్ అర్జున్ రెడ్డితోనే అతని ఇమేజ్ అమాంతం పెరిగిపోవడం అనేది జరిగింది. అవును, దాన్ని సరిగ్గా క్యాప్చర్ చేయలేకపోయారు. లైగర్ విషయంలో అది ఫెయిల్యూర్గా మారిపోయింది. ఖుషీని కూడా దాన్ని అక్కడ కూడా కొద్దిగా అంటే కొంతవరకు ఓకే చేయించగలిగారు కాబట్టి అందరూ ఓకే. ఫ్యామిలీ స్టార్ విషయంలో కానీ అదే జరిగింది. కానీ విజయ్ దేవరకొండ సరిగ్గా ఉపయోగించుకొని సరిగ్గా మనం ప్రొజెక్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా అతను బాగా చేయగలడు. బాగా చేయించుకోగల కెపాసిటీ గౌతమ్ తిన్నూరుకి ఉంది. కాబట్టి ఇక్కడ మనకి ఏమవుతుందంటే టీజర్ వచ్చేసరికి చాలా హిడెన్ అంశాలు చాలా ఉన్నాయి. హీరోయిన్ ఎవరు, ఇతర ప్యాడింగ్ ఆర్టిస్టులు ఎవరు, విలన్ ఎవరు, ఇవేమీ లేవు. ఓన్లీ టీజర్ని రిలీజ్ చేసి వదిలేరు. అంటే చర్చించుకునేలాగా ఉంది తప్పితే ఇందులో మనకి ఏ క్లూస్ లేవు. ఆ క్లూస్ మీరు అన్నట్టుగా వాయిస్ ఓవర్లోనే కొద్దిగా క్లూస్ ఉన్నాయి. దాన్ని బట్టి మనం ఊహించుకోవటమే. అండ్ దీని వాయిస్ ఓవర్ చెప్పడానికి తెలుగులో ఎన్టీఆర్ అండ్ తమిళంలో సూర్య, హిందీలో వచ్చేసి రణబీర్ కపూర్. వీళ్ళు చెప్పడానికి రీజన్ ఏంటంటారు? అంటే అంత పెద్ద స్టార్లు కదిలి రావడానికి రీజన్ ఏంటంటారు? అంటే వాళ్ళని కూడా స్టోరీ కదిలించిందా లేకపోతే పర్సనల్ రిక్వెస్ట్ల మీద ఇలాంటివి చేసే ఉంటాయంటారా? అంటే సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానరు, శ్రీకర వాళ్ళు, సితారా వాళ్ళు మొత్తం 3 బ్యానర్లు సంయుక్తంగా చేసిన సినిమా కాబట్టి దీని ఒక పాన్ ఇండియా స్థాయిలో సినిమా సబ్జెక్ట్ని ఎలివేట్ చేద్దామనే తపంతోనే వాళ్ళు ఒప్పించగలిగి ఉంటారు. రణబీర్ కపూర్ని కానీ లేకపోతే సూర్యని కానీ. ఆ సూర్య లాంటి వాళ్ళు, జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాళ్ళు ఈజీగా యాక్సెప్ట్ చేస్తారు వాళ్ళకున్న దీన్ని బట్టి. మరి రణబీర్ కపూర్ యాక్సెప్ట్ చేసాడంటేనే అది ఆశ్చర్యంగా ఉంది ఈ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి. ఇది ఓన్లీ ట్రైలర్ వరకే పరిమితం అంటారా లేకపోతే సినిమాలో కూడా వీళ్ళ వాయిస్ ఓవర్తో సినిమాని పరిగెత్తించే అంశాలు ఏమైనా ఉండే ఛాన్సెస్ ఉన్నాయంటారా? నేను అనుకోవటం సినిమాలో ఉండకపోవచ్చు అనుకుంటున్నాను. టీజర్ వరకే దీన్ని సరిపెట్టుకోవాలి అనిపిస్తుంది. ట్రైలర్ వస్తే మనకి ఈ సినిమాకి సంబంధించి మీరు అన్నట్టుగా కథ విషయంలో కానీ ఏదైనా క్లారిటీ వస్తుంది. ట్రైలర్ రాకుండా మన ఈ సినిమా కథ విషయంలో కూడా ఒక క్లారిటీకి వెళ్ళలేము. కాబట్టి అది మనం సందిగ్ధంగానే ఉంది ఎలాంటి సబ్జెక్ట్ ఏంటనేది. విన్న 1 నిమిషం 25 సెకండ్లో అనిరుద్ మ్యూజిక్ గురించి మీ టేక్ ఏంటి? ముఖ్యంగా ఏంటంటే అనిరుద్ బీజిఎం అనేది సినిమా పెద్ద ఎసెట్ అవుతుందండి. అందుకని అందరూ కూడా ఛాయిస్ అనిరుద్ధికి ఫస్ట్ ప్రయారిటీ తీసుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా మొదటిసారిగా నేను అనుకోవటం ఇప్పుడు విజయ్ దేవరకొండతో మరి మంచి మ్యూజిక్ ఇచ్చి ఉంటాడు అతను. అంటే పాటల పరంగా దీంట్లో పాటలకి స్కోప్ ఉందా లేదా అని డౌట్ వస్తుంది ఇది చూస్తుంటే. మరి ఖచ్చితంగా ఇది ఎసెట్ అవుతుంది. అనిరుద్ మ్యూజిక్ అనేది ఈ సినిమాకి పెద్ద ఎసెట్. లాస్ట్గా మనం మాట్లాడుకుంటే విజయ్ దేవరకొండ అంటే ఒక హై వోల్టేజ్ యాక్టర్. అంటే ఒక ఎనర్జీని ఎట్లా అంటే చాలా రగ్గడ్గా పర్ఫామ్ చేయగలడు. ఎమోషన్ కూడా ఒక తీవ్ర స్థాయిలో తీసుకొని ప్రజెంట్ చేసే ఆర్టిస్టు ఇందులో చాలా కామ్ డౌన్గా సెటిల్డ్గా కనిపించిన ఫ్రేమ్స్లో ఒక జైల్లో కావచ్చు, లేకపోతే కిరీటం పట్టుకుని నడుచుకెళ్ళే చోటు కావచ్చు. లాస్ట్ క్లైమాక్స్లో ఒక డైలాగ్ చెప్పించారు ఫ్యాన్స్ కోసం అని. ఏం చేస్తావంటే ఏదైనా చేస్తాను, తగలబెట్టేస్తాను. చాలా సెటిల్డ్గా చెప్పాడు. మరి ఆ క్యారెక్టర్ ఇలాగే సెటిల్డ్గా ఉంటుంది అంటారా లేకపోతే అర్జున్ రెడ్డిలో మనం చూసిన ఫైర్ అది కనిపించే అవకాశాలు ఉన్నాయి? అంటే షేడ్స్ ఉంటే అనిపిస్తుంది. ఎందుకంటే ఆ పాత్రలు చూసుకుంటే 2-3 షేడ్స్ కనిపించేలాగా ఉంది.
ఎందుకంటే ఒకే గెటప్లోనే సినిమా అంతా ఉంటాడని అనుకోవట్లేదు నేను. 2-3 షేడ్స్ ఉండుంటాయి. అది ఆ గెటప్లో ఎందుకు ఉండాల్సి వచ్చింది అనేది దానికి వెనకాల ఏదైనా ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఉంటుంది. ఏదైనా కానీ ట్రైలర్ వస్తే కానీ మనం దీని మీద క్లారిటీగా చెప్పలేము. థ్యాంక్ యూ అండి. ఇది ఇవాల్టి మెటా ప్లస్ స్పెషల్ సినిమా డిస్కషన్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసు కదా, వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా ప్లస్ని సబ్స్క్రైబ్ చేయండి.